వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత బ్రహ్మోస్ పవర్ కి పాక్ విలవిలలాడుతోంది. గత సంవత్సరం మే 10న జరిగిన ఆపరేషన్ దెబ్బకు శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అగ్రరాజ్యాలు అడ్డుపడినా భారత్ వెనక్కి తగ్గలేదు. నవభారతం యొక్క దెబ్బ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసొచ్చేలా చేసింది. నమ్మదగ్గ వర్గాల సమాచారం ప్రకారం ఆ సంచలన విషయాలు ఏంటంటే, మే 10, 2025 సాయంత్రం ఇస్లామాబాద్లోని సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించడానికి భారత్ సిద్ధమైంది. పాకిస్తాన్ యంత్రాంగం బెంబేలెత్తిపోయి అమెరికా వైట్ హౌస్ కి 50కి పైగా కాల్స్ చేసింది. ఎందుకంటే వారికి మరో దారి లేకపోయింది. దీనికి ప్రతిస్పందనగా మే 9, 2025న అమెరికా 3 సార్లు న్యూఢిల్లీకి ఫోన్ చేసింది. కానీ భారత జాతీయ భద్రతా సలహాదారు మరియు ప్రధాని మోదీ ఆ విజ్ఞప్తులను గట్టిగా తోసిపుచ్చారు. ఇక మే 10, 2025న భారత్ ఏదైనా చేసేలోపు ఆపడానికి అమెరికా మరియు చైనా తమ శాయశక్తులా ప్రయత్నించాయి. కానీ భారత్ 15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత కిరాణా హిల్స్ ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత జరిగిందంతా చరిత్ర మీకు తెలిసిందే. ఏదేమైనా కానీ భారత్ ఇప్పుడు భయపడే దేశం కాదు, భయపెట్టే దేశం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.